ప్రభుత్వాలకైనా విద్యా వైద్యం అనేది ప్రాథమిక ప్రాధాన్యాలు. ఆ తర్వాత గూడు. నిలువ నీడలేని నిరుపేదలకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఏలుతున్న ప్రభుత్వాలపై, ఏలిన సర్కార్లపై ఉంది. అయితే గత 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చే నేపథ్యంలో మనది ధనిక రాష్ట్రమని, ఆ ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి నిరుపేదకు కట్టిస్తామని గత సర్కారు మాట ఇచ్చింది. కానీ 11 ఏళ్ళు తిరిగి చూస్తే ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సంఖ్య 1,50,000 దాటలేదు. ఇవాళ కొత్తగా కొలుదిరిన కాంగ్రెస్ సర్కారు తాము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఒక అనౌన్స్మెంట్ రాగానే దాదాపు 1,00,000 మంది పేద నిరాశ్రయులు ఇవాళ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ ఈ సర్కార్ ముందు సంక్రాంతికి కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో ఈ సర్కార్ ఇందిరమ్మ లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేస్తుంది, ఈ సర్కార్ ముందున్న లక్ష్యాలేంటి, గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కళ ఎందుకు సాకారం కాలేదు, ఆ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండబోతున్నది, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. పట్టణ నగర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని కట్టించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సంఖ్య చాలా తక్కువ. దాదాపు 90 నుంచి 93% పల్లెల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లంటే కూడా తెలియదు. అయితే అక్కడక్కడ మండల హెడ్ క్వార్టర్లో కట్టించిన ఇల్లు దాదాపు కొన్ని ఏళ్ల తరబడి ఇలానే పడా ఉంటున్నాయి, చాలా ఖాళీగా ఉంటున్నాయి. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక చేగుంట మండల హెడ్ క్వార్టర్లో ఇళ్ల నిర్మాణం పూర్తయి దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక ఇల్లు కూడా ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి. అనేక మంది పేదలు ఇక్కడికి వచ్చి తమకు ఇల్లు పంపిణీ చేయాలని నెత్తినోరు ముత్తుకున్నా కూడా పంపిణీ చేయలేని పరిస్థితి. రైట్, సర్కారు మారింది, ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా వీరికి తమకు ఇల్లు వస్తాయనే ఆశతో అనేక మంది లబ్ధిదారులు ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల చుట్టే వారంతా తిరుగుతున్నారు. అసలు వారి మూడ్ ఎట్లా ఉంది? కొత్తగా సర్కారు కొలుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారా, లేకుంటే ఈ ఇల్లే ఇస్తారా? ఒకసారి వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకు ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇచ్చిందా లేదా? ఇల్లు అన్ని రెడీ అయ్యి 5-6 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు మీకు ఇయ్యలేదు? మీరు ఎందుకు ఇంకా బయట ఉంటున్నారు? అదే మాకు చెప్పడానికి ఇదైతే లేదు సార్. మాకు ఎందుకంటే మస్తు కష్టం అవుతుంది. మాకు ఇండ్లు ఇస్తామంటారు, చేస్తామంటారు. మాకు ఇప్పటి వరకు ఇండ్లు వస్తలేవు, ఏమొస్తలేవు. మా పరిస్థితి చూస్తే మా భర్త చనిపోయి ఇప్పుడు 5 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు ఒకరు ఇల్లు ఇస్తామంటారు, మాకు ఇల్లు కట్టుకోలేక, ఇల్లు కిరాయి కట్టుకోలేక ఎంతో ఇబ్బందులు పడిపోతున్నాం, చేస్తున్నాము, ఎంతో బాధపడుతున్నాము. మా కొడుకులు చేతికొచ్చిన కష్టం లేదు మాకు. మా పిల్లలు అయితే చేతికి వస్తలేరు. వాళ్ళ పనిలో వాళ్ళు కూడా చక్కగా చేస్తలేరు. మా కష్టం అయిపోతుంది. ఒక ఆడపిల్లని చేయలేకపోతున్నాం, కష్టం కూడా చేయలేకపోతున్నాం. మాకు ఇల్లు కూడా జాగలేక ఎంతో బాధపడుతున్నాం. మీకు ఇల్లు లేదు, జాగలేదు, పాపం భర్త చనిపోయాడు అన్ని చెప్తున్నారు. కానీ మీకు ఇల్లు కట్టి దాదాపు 5-6 ఏళ్ళు అయింది కదా, ఎందుకు మీకు హ్యాండ్ చేయలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఇస్తలేరు వాళ్ళు, ఎందుకు ఇస్తలేరో మాకు అర్థమైతే. చుట్టుపక్కల వంచిరు, జాగలు ఇల్లు వంచిరు, కానీ మాకు ఇంతవరకు వస్తలేదు. దాని గురించి మా చెవంట వరకు అయితే మా మండలం కూడా పట్టించుకోవట్లేరు. మాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మా సర్పంచులు కూడా మాకు ఉండరు, కానీ సర్పంచులు కూడా పట్టించుకోక ఇంత మీ సేవలో దరఖాస్తు చేసినట్టున్నారు. మరి మీకు కూడా ఎందుకు హ్యాండ్ చేయలేదు? అదే మా ఆయన అయితే హ్యాండిక్యాప్ ఉందని సార్, 2 కాళ్ళు లేవు. ఇల్లుకి తిరుగుతా ఉన్నారు. 3.5 కిరాయి ఉంది, ఇల్లు కిరాయి ఉంది. కట్టుడు అయితే లేవు. మాకు 3 పిల్లలు ఉన్నారు. ఇక కష్టం చేసి రేవంత్ రెడ్డి సార్కి దండం పెడతాం సార్. ఈ మనిది వచ్చి ఉన్నాం వర్షాకాలంలో, మాకు ఇల్లు సౌలత్ లేదనేసి అయినాగా నిలగొట్టిరు సార్ వాళ్ళు వచ్చి. మేము సార్ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ వచ్చి ఉండనిసలేరు, అదే చేస్తుర్రు. మాకేమో ఇల్లు కిరాయి 3,000-4,000 కట్టలేకపోతున్నాం. పిల్లలు చిన్నగా ఉన్నారు, మేము ఇక్కడ వచ్చి ఉంటేనే వెళ్ళగొడుతున్నారు. ప్రభుత్వం మారిందమ్మా, మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ కోసం దరఖాస్తు చేస్తారా, లేకుంటే ఇవే ఇవ్వమంటారా? ఏమంటారు మీరు? ఇవే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్, ఇంకేం లేదు సార్. ఇవి ఇస్తే మాకు అవే సంతోషం సార్. ఇవే ఇవ్వాలని చూస్తున్నాం సార్. మేము కూడా ఏమంటున్నాం సార్, ఇవే దయచేసి ఇవ్వాలని కోరుతున్నాం సార్. మేము గవర్నమెంట్ పరంగా మేము ఇవ్వమంటూ కోరుతున్నాము. ఏవి ఇచ్చినా సరే మేము ఉంటాం ప్రశాంతంగా. మా పవర్ ఇస్తాలు, వాటర్ ఇస్తాలు వచ్చి ఉండగలుగుతాం. మాకు శక్తి ఉంది. అందరం గరీబుల, మేము గరీబ్ పరిస్థితి మొత్తం అందరిది చేసుకుంటూనే బతుకుతాము. లేకపోతే మేము కొనే పరిస్థితి, కట్టుకునే పరిస్థితి లేదు మాకు. ఇవి ఇస్తారన్న సంతోషం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్న ఇవ్వాలని కోరుతున్నాము గంతే సార్. నేను హ్యాండిక్యాప్ సార్. 10 ఇక్కడ నుంచి కాలేజీ ఎంత కష్టపడాలి సార్. ఇదే వచ్చిన పెన్షన్ డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది మాది. అక్కడ ఉంటే అక్కడ ఉంటే అక్కడ కాల్ చేయమంటారు. ఈ విసాన్ని దరఖాస్తులు పెట్టాము, పేర్లు వచ్చినాయి, పిలిపించి ఇక్కడ ఉన్నాక మళ్ళీ ఇల్లు కొట్టేసి మాకు ఇస్తలేరు వీళ్ళు. ఎప్పుడు అడిగినా వస్తుంది.
వస్తుంది ఇస్తాం అంటారు కానీ ఇస్తలేరు. ఇల్లు మీరు అప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నావు కదా, అవును సార్. మరి ఇప్పుడు ఇంద్రం ఇల్లు అంటున్నారు, మీకు అది ఇల్లు కావాలా ఈ ఇల్లు కావాలా, మరి ఏమంటారు ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఇదే కావాలి సార్. అది కిరాయి కూడా వెళ్తుంది సార్. మేము ఎట్లా బతకాలి, పరిస్థితి చూస్తే ఇట్లా ఉన్నది. అది కిరాయిలు చూస్తే బాగున్నాయి, 4,000 కిరాయి ఉన్నది. ఎట్లా రేపు కట్టి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ప్రభుత్వం? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? మీకు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు తీసుకోలేదు? కొత్తప్పుడు ఇస్తామని చెప్పారు, ఇస్తామని చెప్తారు కానీ ఎవరు ఇస్తలేరు. మా ఆయన అయితే మస్తు కష్టం అవుతుంది నాకైతే. మేము వచ్చి ఉంటాం ఈడ, ఖాళీ చేపియద్దు నాకు అంతే. కరెంట్ బిల్, కరెంట్ నీళ్ళు కావాలి మాకు. మా పరిస్థితి ఇది ఉందండి సార్. మా పిల్లలు 3 పిల్లలు ఎట్లా బతకాలి సార్? 10 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, 9-8 సంవత్సరం అవుతుంది తిరిగి. మాకైతే లేవు సార్. ఇప్పుడు వచ్చి ఉంటాం మేము, ఖాళీ చేపియద్దు మాకు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూస్తే ఇది నిర్లక్ష్యానికి నిలుటద్దం అనాలా, లేకుంటే వారి అలసత్వానికి పరకష్టాల అనాలనేది అర్థం కాదు. 10 ఏళ్ళుగా ఒక నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల పంపిణీ జరగలేదు అంటే ఈ ప్రభుత్వాలు ఎటుపోతున్నట్టు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటు చూసినా కూడా చెత్త చెదారం అంతా పడవబడిన దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి వెళ్దాం. అంటే మనం బయటనే పరిస్థితి ఇట్లా ఉంటే, శత్రు దృఢంగా ఇట్లా ఉంటే లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు ఇలా కట్టించి వదిలేశారు, సర్కారు సొమ్మును సర్కారు డబ్బుల్ని ఇలా ఎందుకు వృధా చేశారన్నది ఒక రకంగా చూస్తే కొంత బాధగా అనిపించే దృశ్యం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంత ఎలక్ట్రిఫికేషన్. ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ వైర్లు దొంగిలించబడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మీటర్లు కానీ ఇలాంటి పరికరాలు కానీ అమర్చినప్పటికీ ఏవి కూడా అంటే ఇక్కడ సరైన భద్రత లేని కారణంగా, ఇళ్ల పంపిణీ జరిగిన కారణంగా ఎక్కడికక్కడ అందరూ ఎత్తుకెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇక్కడ బయట ఈ విధంగా పరిస్థితి ఉంటే, ఇక చేగుంటలోని కొన్ని ఇళ్ళకి దర్వాజా, అదేవిధంగా మిగిలిన సౌకర్యాలు ఏమీ లేని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండ్లు లోపల ఎలక్ట్రిఫికేషన్ కానీ, నీటి సౌకర్యం కానీ, ఇతరత్ర ఫ్లోరింగ్ కానీ ఏమీ లేదు. అంటే పూర్తి స్థాయిలో ఎలాంటి వసతులు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లేవు అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనది ధనిక రాష్ట్రమని చాలా సంబరపడ్డాం. ధనిక రాష్ట్రంలో కడు నిరుపేదల ఆశలన్నీ కూడా తీరుతాయని అందరూ భావించాం. సరే, అప్పుల మాట కాస్త పక్కన పెడితే ఇలాంటి దృశ్యాలు, గుడిసెల దృశ్యాలు, రేకులతో నిలువ నీడలేక తలదాచుకుంటున్న దృశ్యాలు ప్రతి పల్లెల్లో మనకు ఈ రోజుల్లో కూడా తెలంగాణ పల్లెల్లో దర్శనం ఇస్తుండడం చాలా బాధాకరం, చాలా విచారకరం. చెప్పమ్మా, నీ వయసు ఎంతమ్మా? మరి ఇల్లు ఎందుకు గిన్ని రోజులు అవుతుందమ్మా? అందరికి మంచి ఇల్లు ఉంటాయి, నీకు ఇల్లు ఎందుకు లేదు? ఏంది గుడిసేంది, ఈ రేకులేంది? పెద్ద మనిషి బాగాలి రాదన్నాడు. మరి ఇందో ఎందుకు రా, నీకు ఇల్లు ఎందుకు రాలేదు? అయ్యా ఎన్నో మాట వచ్చింది పోయింది ఇస్తా అన్నారు. ఇయ్యలే ఇక ఫారం కొట్టుకొని ఈడ ఉన్నాం. ఏం చేయాలి బాపు? మీకు ఎందుకు రాలేదు? ఇల్లు ఎందుకు రాలేదు మీకు? డబుల్ బెడ్రూమ్ లో అప్లై చేసినాం, మా పేర్లు వచ్చినాయి. పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తుర్రు, పైసలు లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళ పేర్లు తీసేస్తుర్రు. డబుల్ బెడ్రూమ్ లో పంచేటప్పుడు కూడా గొడవ చేస్తేనే ఆపేసిర్రు. అవి ఏమరా పంచాలని చెప్తే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఇండ్లు లేని వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఎట్లుంటారమ్మా? ఎండకు ఎండుతారు, వానకు నానుతారు, ఇట్లాంటి గుడిసెలలో ఎట్లుంటున్నారు? ఏం చేయాలా మరి? మా పరిస్థితి అర్థం చేసుకునే వాళ్ళు లేకనే ఇట్లా ఉన్నది మా పరిస్థితి. గల్లీ చిన్నది, గరీబులకు అంత పెద్దదనే పాట విన్నాం. కానీ ఒక్కసారి మనం చూద్దాం, ఇదే ఇంట్లో వీళ్ళు ఎట్లా ఉంటున్నారు. ఎండకు ఎండుతున్నారు, వానకు నానుతున్నారు, చలికి గదగద వణికిపోతున్నారు. ఒక్కసారి మనం ఈ ఇంట్లోకి వెళ్తే ఇదే గదిలో దాదాపు 5 నుంచి 7 మంది ఉంటారట. ఇదే దీంట్లో కిచెన్ ఉంది, దీంట్లో పడక వస్తువులు, తర్వాత గిన్నెలు, బోళ్ళు అన్నీ మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్, మనం అసలు ఎందుకోసం ఇలాంటి దుస్థితి ఏర్పడింది? ఎంతమంది ఉంటారు ఇంత చిన్న ఇంట్లో? మీరు అద్దెకు ఉంటున్నారు, కిరాయి ఎంత, ఈ రేకులు ఏంది, మీరు ఎండకు ఎండుతారు, వాన నానుతారు, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇంట్లో మొత్తము 6 ఉంటారు. మా అక్క వాళ్ళు ఉంటారు. ఇలా పక్క దాంట్లో మా మమ్మీ, మా డాడీ, మా అందులో 4 ఉంటారు. అవతల దాంట్లో నేను, మా వైఫ్, 3 పిల్లలు. మన ఓట్లు 16 ఓట్లు మొత్తం.
మీరు 16 రోడ్లు మీరు 16 రోడ్లు అని మీరు లెక్క కడతారు, కానీ మాకు 16 ఇట్లకి ఒక 3 ఇళ్ళు రావాలి 4 ఇళ్ళు రావాలి అడగాలి కదా. అందరిని అడిగినా మేము వాళ్ళ దగ్గర పైసా ఆశించలే. ఎవరు వచ్చినా మాకు ఇల్లు కావాలని ఆశించినాం మేము. ఎవ్వరు మాకు ఇంతవరకు పట్టించుకోలేరు. పేర్లు వస్తే పేర్లు క్యాన్సిల్ చేసేసారు. మావి డబుల్ బెడ్రూమ్లలో ఫస్ట్ లిస్ట్లో పేర్లు వస్తే అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే పేర్లు యూజ్ చేశారు. అది ఎంతవరకు న్యాయమో వాళ్ళకే తెలియాలి. అది చాలామంది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో ఊరి చివర ఇలాంటి పాకలు వేసుకొని ఉంటున్నారు. వీరందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ఈ తరం సర్కారుపై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఇళ్ల సంగతి దేవుడెరుగు. తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్లు వస్తాయని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ 10 ఏళ్ళు గడిచిపోయాయి. 90 నుంచి 92% మంది గ్రామాల్లో పక్కా ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతకన్నా లేవు. అయితే నగర ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలాంటి నివాసాలు కొంత అందంగా ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేకపోయింది. అనేక బాలరిష్టాలు ఇలాంటి ఫ్లాట్ల దగ్గర వెంటాడుతున్నాయి. ఎలాంటి బాలరిష్టాలు ఉన్నాయి, కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, ఇలాంటి అందమైన భవనాలు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఇంకా ఏం చేయాలన్నది ఒకసారి గ్రౌండ్కి వెళ్దాం. అక్కడ వివిధ వర్గాలు ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగస్వామి గారు, డబుల్ బెడ్రూమ్లలో మీరు కనుక్కున్న, మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఇది దొండిగల్ గండిమైసమ్మ మండలం. ఈ మండలంలో 3 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి వాడికి ఇల్లు ఉండాలన్న ఆలోచనతో చేసినా కానీ దాన్ని ప్రజలకు అందజేయడంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు. ఇవి నిర్మాణం స్టార్టింగ్ నుండి కూడా మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇవి నిర్మాణం చేయడంలో కూడా కాంట్రాక్టర్లు సరైన పద్ధతిలో చేయలేదు. నాసిరకమైనటువంటి సిమెంట్ని కానీ ఇసుకని కానీ వాడడం, స్టీల్ వాడడం, ఆ రకంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అయినా కానీ ఏదో రకంగా నిర్మాణం చేసినవి కూడా తక్షణమే పంచాలని కూడా చెప్పేసి మేము గతంలో పోరాటం చేశాం. గతంలో ఇండ్లు నిర్మాణమైనవి, కానీ ఇండ్లు నిర్మాణమైన దాంట్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా పాడుబడి ఉండడంతో దీంట్లో మద్యం సేవించే వాళ్ళు, అదే రకంగా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు నిలయమని చెప్పేసి మేము చూపించడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించి తక్షణమే పంచాలంటే కొంతమందికి అక్కడక్కడ పంచిన పరిస్థితి ఉంది. ప్రజలు ఇంత దూరం రావాలన్నా కానీ కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉపాధి లేక గ్రామాల నుండి పట్టణాలకు వచ్చినటువంటి ప్రజల్ని మళ్ళీ పట్టణాల నుండి మళ్ళీ పట్టణం యొక్క చివరకు తీసుకొస్తే వాళ్ళకి ఇక్కడ ఉపాధి ఉంటున్న పరిస్థితి లేదు. మా దగ్గరనే ఉన్నటువంటి దొండిగల్ గండిమైసమ్మలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళందరూ సిటీలో పనిచేసుకొని ఇళ్లలో పనిచేసేవాళ్ళు, లేకుంటే ఆటోలు నడుపుకునే వాళ్ళు, లేదంటే అక్కడ చిన్న చిన్న కంపెనీలలో పనిచేసే వాళ్ళు, ఇస్త్రీ షాపులు పెట్టుకుని నడుపుకునేటువంటి వాళ్ళకు అక్కడ పనులు లేక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని సంతోషపడాలన్నా పని లేదు, ఎట్లా బతకాలన్నటువంటి బాధతోటి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా దూరాన ఇవి ఇండ్లు ఇచ్చారు. అంతేకాకుండా వీధి లైట్లు కూడా లేక చిమ్మ చీకట్లో బతుకుతున్న పరిస్థితి ఉంది. మహిళలు సిటీ నుండి డ్యూటీ చేసుకొని ఇంటికి రావాలంటే రాత్రి 8-9 అయిందంటే 10 ఏళ్ళు ఏం జరిగింది చూసాం, తర్వాత గ్రౌండ్లో ఏముందని చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కడతామంటుంది, 4 ఏళ్ళలో దాదాపు 20 లక్షల ఇల్లు పూర్తి చేస్తామంటుంది. ఏం చేయాలి కొత్త ప్రభుత్వం? ఏం చేయాలి? కొత్త ఇండ్ల అంశంలో ఏం చేయాలి? ఇలాంటి అసంపూర్తిగా ఉన్న అంశాలకు ఎట్లా అటెండ్ చేయాలి? గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. దానివల్లనే ప్రజలు ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం జరిగింది. అందుకే ప్రజాపాలన కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇండ్లను కూడా కేటాయించాలి. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి స్థానికులకు ఈ ఇండ్లను 50% కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇండ్లల్లో అంగన్వాడీ కేంద్రం లేదు, పిల్లలను వదిలిపెట్టి డ్యూటీలు పోయేటువంటి పరిస్థితి లేదు. అంగన్వాడీ కేంద్రాలని, అట్లాగే రేషన్ షాపుని, బస్తీ దవాఖాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రైమరీ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రజలకు ఉపాధి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలాంటి విశాలమైన భవనాలను ఇప్పటికైనా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇదే సముదాయంలో బడులు, గుడులు, అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది ఇక్కడ వర్గాల అభిప్రాయం.